హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 80 ఎపిసోడ్ 81 అన్నమాట. ఈరోజు ఒక 3 టాస్కులు జరిగినాయి. అంటే నిన్న నైట్ పేరున జరిగింది లైవ్లో. ఈరోజు వేసారు ఎపిసోడ్లో. ఈరోజు 3 టాస్కులు జరిగినాయి. ఆ 3 టాస్కులలో ఎవరు గెలిచారనేది ఎపిసోడ్ రివ్యూలో చెప్తాను. అలాగే ఓటింగ్ది కూడా ఇందులో చెప్తాను. చాలామంది బయట ఓటింగ్లో తనుజాను దాటేసిన కళ్యాణ్, తనుజాను దాటేశాడు, ఇంకా తనుజ ఓడిపోయింది, కళ్యాణే విన్నర్ అని రివ్యూలు చెప్పడం కానీ అవన్నీ జరుగుతున్నాయి. నేను ఒకటే చెప్తాను, అఫీషియల్ ఓటింగ్ అనేది ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ హాట్‌స్టార్‌లో వేసినప్పుడు ఆ ఓటింగ్ ప్లస్ మిస్డ్ కాల్ ఓటింగ్ ముంబైలో మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళ దగ్గర ఉంటుంది లిస్టు, అఫీషియల్ ఓటింగ్ అన్నమాట. ఎంత లీకులు వచ్చినా వీళ్ళకు టాస్కులు లీకులు వస్తాయి, కానీ ఓటింగ్ లీకులు అనేవి అస్సలు రావు. ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ ముంబై, వాళ్ళ దగ్గర ఉంటాయి ఓటింగ్ అనేది. వాళ్ళ దగ్గర ఓటింగ్ ఉండి కరెక్ట్ శనివారం పూట నాగార్జున గారు వచ్చినప్పుడు అప్పుడు ఆ ఓటింగ్ అనేది పంపిస్తారు. ఎందుకంటే శుక్రవారం నైట్ అయిపోతుంది కదా, శనివారం పంపిస్తే అప్పుడు నాగార్జున గారికి చెప్తారన్నమాట ఎవరు డేంజర్లో ఉన్నారు, ఎవరిని ఏ టైంలో సేవ్ చేయాలి అనేది. అప్పటిదాకా అఫీషియల్ ఓటింగ్ అయితే ఎవరికి తెలియదు. అన్అఫీషియల్ ప్రకారము కళ్యాణ్ అయితే టాప్లో ఉన్నాడు. అది కూడా ఏం ఎక్కువ 10% కాదు, 1% 2%తోనే కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో ఇమాన్యుల్, ఫోర్త్ ప్లేస్లో డివాన్ పవన్, ఫిఫ్త్ ప్లేస్లో బర్నీ గారు, సిక్స్త్ ప్లేస్లో సుమన్ శెట్టి, సెవెంత్ ప్లేస్లో వచ్చి సంజన గారు, ఎయిత్ ప్లేస్లో వచ్చి దివ్యనికిత. ఇక్కడ సుమన్ శెట్టి, దివ్యనికిత, సంజన వీళ్ళు ముగ్గురికి డేంజరే లిస్ట్లోనే ఉన్నారు. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే నిన్న అలాగే బిగ్ బాస్ టీం నుంచి ఒక లీక్ కూడా వచ్చింది. రెడ్ కార్డు అండ్ 2 ఎల్లో కార్డులు ఇవ్వాలని డిమాన్ పవన్కి. కళ్యాణ్ కూడా బూతులు మాట్లాడాడంట. వాళ్ళు అది వీకెండ్లో టెలికాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చాలామంది కళ్యాణ్ మాట్లాడలేదు అంటున్నారు. కాదు, చాలా బూతులు మాట్లాడాడంట. అది ఎడిటింగ్ చేసేసారంట. అది శనివారం చూపించి అడగడం జరుగుతుంది. అలాగే డిమాన్ పవన్ పీక పట్టుకున్నందుకు అది వీళ్ళిద్దరికి ఎల్లో కార్డులు ఇచ్చి సంజనాకి రెడ్ కార్డు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ సంజన గారిని రెడ్ కార్డు ఇచ్చి అలాగే ఎలిమినేట్ చేస్తారా లేదా ఉంచి దివ్యాన్ని ఎలిమినేట్ చేస్తారా అనేది మనకు వీకెండ్ రోజున తెలుస్తుంది, శనివారం రోజున తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఓటింగ్ లిస్ట్ అయితే ఇదే. కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇద్దరికి పెద్ద తేడా లేదు, 1% తేడా. థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇమాన్యుల్, తర్వాత ఫోర్త్ డిమాన్ పవన్, ఫిఫ్త్ బర్నీ గారు, సిక్స్త్ సుమన్ శెట్టి, 7 సంజన, 8 దివ్యనికిత. ఇది అన్అఫీషియల్ పోల్, అన్అఫీషియల్ ప్రకారమే. అఫీషియల్ ఓటింగ్ ఎవరికి తెలియదు. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓటేసుకోండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నువ్వు ఓట్లు ఫ్లిప్ చేయడం కానీ వేయడం మానేయడం కానీ అవి చెయ్యకండి. మీరు అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అయితే ఓటేసేసుకోండి. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఈవినింగ్ అవుతుంది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సాంగ్ వస్తుంది, ప్రేరణ వస్తుంది, అందరూ అప్ చేసుకుంటారు, మాట్లాడతారు. ఇంకా ప్రేరణ తన హౌస్ ఇక్కడే మా బాత్రూమ్ ఉండేది అయ్యి నేను డబల్ హౌస్ అనుకుంటే ఫీల్ అయ్యాను, తీరా చూస్తే ఒక చిన్న గ్యారేజ్ లాగా ఉంది అని అక్కడ కొంచెం కామెడీ చేయడం అవన్నీ చేశారు. మళ్ళీ లోపలికి వెళ్ళి అందరిని సోఫాలో కూర్చోబెట్టి కొంచెం మాట్లాడడం, మళ్ళీ మిర్రర్ కామెడీ, ఆ మిర్రర్ హారిక చేసింది. వీళ్ళు మామూలుగా కొన్ని కామెడీ చేశారు, అవన్నీ ఎత్తేసారు. లైవ్లో చాలా మాట్లాడుతుంది. ప్రేరణ అడుగుతుంది అన్నమాట తనుజాని, నువ్వు కాకుండా ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నావు, అలాగే నీకు ఈ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, అలాగే కళ్యాణ్ అడగడం, అందరిని అలా అడుగుతుంది. అవన్నీ డిస్కషన్ అయితే లేపేశారు. ఇంకా తర్వాత వచ్చేసి టాస్క్ బీన్ అవుతుంది అన్నమాట. టాస్క్ వచ్చేసరికి అందరూ అడుగుతారు ప్రేరణ నాకి అని. ఇక్కడ తనుజ కూడా అడుగుతుంది. తనుజకు ప్రేరణ అంటే ఇష్టం అంట. సీజన్ 4లో ప్రేరణ చాలా బాగా ఆడుతుంది. నాకు ప్రేరణ టాస్క్లు ఆడే విధానం బాగా ఇష్టం. నాకు ప్రేరణతో అంటుంది, నాకు నువ్వు టాస్క్లు ఆడే విధానం చాలా ఇష్టం, నీతో నేను పోటీ పడాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందు 2 వచ్చారు, వాళ్ళు అసలు కూడా అడగలేదు, కానీ నిన్నే అడుగుతున్నాను, నాకు ఛాన్స్ నీతో పోటీ పడాలనుకుంటున్నాను, నీతో ఆడాలనుకుంటున్నాను అని చెప్తుంది. క్లియర్ చెప్తుంది. నువ్వు ఆడే అంటే బిగ్ బాస్ 8లో తన టాస్క్లు చాలా బాగా ఆడుతుంది కదా ప్రేరణ. అప్పుడు ఆడపులి, లేడీ టైగర్ అన్నీ అన్నారు కదా, అందుకని తనతో ఆడాలి అనేది తను గట్టిగా అడుగుతుంది అన్నమాట. దీన్ని కూడా చాలామంది రివ్యూల్లో అడుక్కుంది. అక్కడ అందరూ అడిగారు, అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంది మీ రిక్వెస్ట్లు పెట్టుకోండి అని. అయితే కళ్యాణ్ కూడా అడిగారు కదా, కళ్యాణ్ కూడా అడుక్కున్నాడు కదా, ఏమయ్యరే ఓన్లీ తనుజనే నెగిటివ్ చేయాలని. ఇక్కడ అడిగినాక పేరున ఊరికి కళ్యాణ్ దగ్గరికి పోయి నేను ఓన్లీ అమ్మాయిలతోనే ఆడాలనుకుంటున్నాను, నువ్వేమంటావు అంటే నీ ఇష్టం అంటాడు. కానీ చాలామందిలో కళ్యాణ్ రికమెండేషన్ చేసి అని చెప్తాడు. అన్నీ ఏం ఇష్టానికి వచ్చినట్టు. ఇంకా తర్వాత పేరున వచ్చి
తనుజని సెలెక్షన్ చేసుకుంటుంది, సంచాలక దివ్యానికితను సెలెక్షన్ చేసుకుంటుంది. టాస్క్ వచ్చేసి రోపులు ఉంటాయి, దాని మీద ఎక్కి నడిచి మళ్ళీ దిగి ఇక్కడ ఒక పెద్ద మిచ్చల్లాగా ఉంటుంది, దానిపైన బాల్స్ ఉంటాయి అన్నమాట. ఆ బాల్స్ తీసుకొని మొత్తం 5 ఉంటాయి, 2 రౌండ్లకి 2 తీసుకోవాలి, లాస్ట్ రౌండ్కి సింగిల్ తీసుకురావాలి. తీసుకొని వచ్చి గోల్స్ వేసేది ఉంటుంది కదా, బొక్క రంధ్రం ఉంటుంది అందులో గోలు, అవి వేయాలన్నమాట. ఆడతారు. ఇద్దరు ఎంత టఫ్ ఫైట్ అయితే అసలు ఒకనొక టైంలో తనుజ అక్కడ పెయిన్ అయి 4 పడిపోతాయి, తనుజది ఒకటి పడి ఉంటుంది. అబ్బా దారుణంగా ఓడిపోతుంది అనుకున్నా. ఎంత ఫైట్ ఇచ్చిందంటే అసలు టెన్షన్ పడకుండా గివప్ ఇవ్వకుండా ఆడుతూనే ఉంది. ఇక్కడ చాలామంది పేరున తనుజ రూల్స్ బ్రేక్ చేసింది అని చెప్పి రూమర్ చేస్తుండ్రు. అక్కడ ఏమైందంటే తను పైకి ఎక్కుతుంది, బాల్ ఇసిరేస్తుంది, అది బాల్ ఇసిరేసినప్పుడు వెళ్తుంది, అది ఇసిరేస్తుంది, అది ముందుకు వెళ్ళిపోతే దివ్యానికితో చెప్తుంది అలా చెయ్యకు, నువ్వు అలా ఇసిరేసావు అంటే లేదు అది బై మిస్టేక్ అలా వెళ్ళిపోయింది, బాల్ అనేక కదులుతాయి కదా అని తీసుకొని మళ్ళీ వెళ్తుంది. సెకండ్ రౌండ్లో ఆ మిస్టేక్ చేయదు, 2 బాల్స్ చేతిలో పట్టుకొని దిగుతుంది. బాగా గమనిస్తే చూడండి, అక్కడ బాల్ ఇసిరేసింది, అది రౌండ్ అందులో తను తప్పుగా అది. అలా అయితే కళ్యాణ్ కూడా నోటుతో తీశాడు, కాలుతో తీశాడు, అలాగే మళ్ళీ బెల్లు కొట్టిన తర్వాత మళ్ళీ సర్చ్ చేశాడు. 3 మిస్టేకులు చేసిండు. అవి ఫ్రేక్ కాదా, అవి తప్పు కాదా, దాని గురించి ఎవరు మాట్లాడరు. ఊరికి తనుజ జస్ట్ ఒక్కటంటే రూల్ బ్రేక్ చేసింది, బాగా కరెక్ట్గా ఆడలేదు, రాంగ్ ఆడింది అని చెప్పి ఏవి పడితే అవి అంటారు. ఒకళ్ళు ఆడితే ఒక నీతి, ఇంకోళ్ళు ఆడితే ఇంకోళ్ళు అక్క, పిఆర్ టీమ్స్ ఏది పడితే చెప్తారు. కానీ ఇద్దరు బాగా టఫ్ ఫైట్ ఇచ్చింది పేర్నాకైతే. వెళ్తుంది పేరున 4 పడిపోతాయి, తనుజ ఇంకా వెళ్తుంది, ఇంకా తర్వాత 2 పడిపోతాయి, మళ్ళీ ఫాస్ట్కి వెళ్ళి 2 తెచ్చుకుంటుంది, తెచ్చి టక్క అని వేసేస్తుంది 4, ఇంకా లాస్ట్లో పోతుంది, మళ్ళీ ఐదోది తీసుకుని వస్తుంది. ఇక్కడ ఇంచులో పోతుంది అన్నమాట, 5వ వస్తుంది. ఇక్కడ పేరునది 5వ పడదన్నమాట, తనుజ వస్తుంది. ఇలాంటిది ఫస్ట్ పడదు, కరెక్ట్ ఆ బొక్క దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది, మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ అంటే అది ఆ బొక్క దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. 3వసారి ఇలా అంటది, కరెక్ట్ వెళ్ళి పడబోయే లోపల ఇక్కడ పేరునాది పడిపోతుంది. ఒకవేళ పేరునాది కానీ పడకపోయి ఉంటే తనుజ విన్ అయ్యేది. అలా 5 సెకండ్స్ కూడా 1 సెకండ్ జస్ట్ సెకండ్స్లలో ఓడిపోయింది. చాలా బాధ అనిపించింది. ఇంకా దాన్ని కొంచెం ఫీల్ అయ్యి కనీసం ఏడవలేదు, ఫీల్ అయింది, ఏడుపుని తాపుకుంది. ఇంకా అందరికి కంగ్రాట్స్ చెప్తే పేరునకు కంగ్రాట్స్ చెప్తుంది. లైవ్లో అయితే చాలాసేపు మాట్లాడుతుంది. ఇంకా పేరున బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది, అందరు బాగా ఆడింది అది అని. ఇంకా తర్వాత రీతు చౌదరి ఓదారుస్తుంది, చెప్పుకుంటే ఈ ఒక్క టాస్క్ ఆడుంటే గెలుచుంటే బాగుండు అంటే రీతు అంటుంది నువ్వు గెలిచినా ఖాళీగా కూర్చోవాలి, ఓడిపోయినా ఖాళీగా కూర్చోవాలి ఏముందంటే అవునులే కానీ కంటెంటర్ అయితే బాగుంటుందని కొంచెం ఫీల్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ సాంగ్ డ్యాన్స్ అంతా అయితే ఇక్కడ భరణి గారు ఫన్ చేస్తారు అన్నమాట, కామెడీగా డ్యాన్స్ వేస్తూ రీతు చౌదరి ముందు. తర్వాత ఇమాన్యుల్ కూడా వచ్చి వీళ్ళ ముగ్గురు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అక్కడ కామెడీ బాగుంది. లైవ్లో చాలాసేపు చేస్తారు, చాలా చేసి అసలు అక్కడ బన్నీ గారు ఎందుకు అలా వేసారని లైవ్లో ఉంటుంది అన్నమాట, చాలా బాగా చేస్తారు. వీళ్ళు ముగ్గురు కామెడీ చేస్తారు. ఇంకా ఆ తర్వాత లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక దివ్యానికితకు బన్నీ గారికి కొంచెం గొడవ అవుతుంది, ఏదో ఆయనని ఇమిటేట్ చేశారని ఏదో విషయాలలో గొడవ అవుతుంది. వీళ్ళిద్దరు మరీ ఓవర్ అయింది గొడవలు, మళ్ళీ గొడవ అవుతుంది, పట్టించుకోకంటూ కొన్ని మాటలు మాట్లాడుకుంటారు, అంతా గొడవ అవుతుంది. ఆ తర్వాత హారిక వస్తుంది, డేత్తడి హారిక ఫస్ట్ శారీ ఫుల్ కప్పు వేసుకొని వస్తుంది. కానీ నాకు ఫస్ట్ అనిపించింది వీళ్ళకి నిజంగానే హారికను మర్చిపోయారు, తను గొంతుతో గుర్తుపట్టచ్చు. వీళ్ళు ఏమన్నారంటే లైవ్లో నీ గొంతు చాలా మారిపోయింది, ఫస్ట్లో ఉన్నట్టు లేదు, అందుకే నిన్ను గుర్తుపట్టలేకపోయినామని. అప్పుడు హారిక అంటుంది నా గొంతే మార్పలేదు, మీరు హౌస్లోకి వచ్చారు కాబట్టి గొంతును మర్చిపోయారని. తను క్లియర్గా చెప్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 అంటే ఆ మాత్రం తెలియదు, డేత్తడి హారిక హరియానా అంత హైట్ ఉంటుందా, అంత బక్కగా ఉంటుంది. ఇంకా లాస్ట్కులే టాప్ 5లో ఉన్నాము అంటున్నా, అప్పుడు ఇమాన్యుల్ దేత్తడి హారిక అనేది ఇంకా గుర్తుపోతే అందరికి శబాష్ అంటుంది. సోఫాలో కూర్చుంటుంది. మామూలుగా లైవ్లో ఏమంటుందంటే తనుజను సీజన్ 4 తనుజ ఎలాగా అంటే తనుజకేం సీజన్ 4లో నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, అతన్ని చూసినట్టు అనిపిస్తుంది, అతను విన్నర్ మెటీరియల్, అతని పేరు ఎవరో మీకు చెప్పడం అవసరం లేదు, తనుజను చూస్తే తనుజ గేమ్ ప్లేస్ అతని గేమ్ అలాగే ఉంది, మైండ్ గేమ్ ఆడుతుంది అని పొగుడుతుంది అన్నమాట. మాస్టర్ మైండ్ గేమ్ చేంజర్ అన్నట్టు పొగుడుతుంది, ఇండైరెక్ట్గా పొగుడుతుంది. మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అభిజిత్తో పాటు అని.
ఎందుకంటే నేను నా మైండ్ గేమ్ ఆడింది ఆ గ్రూపు ఈ గ్రూప్ వేసి వాళ్ళ మధ్య గొడవలు పెట్టింది. ప్లస్ ఇప్పుడు నామినేషన్స్ చేసుకోవడానికి మంచి పాయింట్లు వచ్చేలా ఉంది. కాబట్టి తనుజ మైండ్ గేమ్ బాగా ఆడుతుంది అన్నమాట. ఇంకా అలా పొగుడుతుంది లైవ్లో. అది ఎపిసోడ్లో కట్ చేసాడు, లేకపోతే మంచి ఎలివేషన్ వచ్చేది. ఎపిసోడ్లో వచ్చేసి కామెడీ అన్నమాట. సీజన్ 4లో అవినాష్ చేశారు కదా, అద్దంలాగా ఉండే అమ్మాయిలందరూ ముందు మేకప్ వేసుకుంటుంటే అవినాష్ కామెడీ చేయడం, అలాగే ఇమాన్యుల్. కాకపోతే అంత సెట్ అయినట్టయితే అనిపించలేదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం అయితే బయటపడుతుంది. ఇమాన్యుల్ రీతుది కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చినప్పుడు కళ్యాణ్ ఏమంటాడు, ఆ రాత్రి మీరు నా పక్కన పడుకొని రీతు చౌదరి గురించి ఆ అమ్మాయిని తిట్టి మళ్ళీ ఉదయాన్నే రీతు చౌదరితో క్లోజ్గా ఉన్నట్టు ఇక్కడ రీతు చౌదరి తను చెప్పాడు, నేను చెప్పలే వీళ్ళు నైట్ పూట బాగా సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు అంటే, ఇంత మాటలు రీతు చౌదరిని ఇంత జరుగుతుంది వెనకాల మీ ఇద్దరు గుడుకుంటాని అని. తర్వాత ఇక్కడ తనుజ వచ్చి కామెడీ చేయడం, రీతు చౌదరి వచ్చి కామెడీ చేయడం, అక్కడ కొంచెం కామెడీ పర్లేదు అనిపించింది. కాకపోతే అవినాష్ అంతా అనిపించలే నాకైతే రియల్గా. అవినాష్ బాగా చేశాడు. బిగ్ బాస్ లాగా అద్దంలాగా నించొని ఒక్కొక్కరిని ఇమిటేట్ చేయడం చాలా బాగా ఇమిటేట్ చేశాడు. కానీ ఇమాన్యుల్ అంత కనపడలే నాకు, అంత రాలే. ఇంకా ఆ తర్వాత టాస్క్ ఇక్కడ హారిక సుమన్ శెట్టి కోసం ఆగిపోతుంది కూడా, నేను విన్నర్ని చెయ్యాలని క్లియర్గా. అయినా కూడా ఆయన రియల్గా పెద్ద నేను ఆడినా అంటే ఏంది అది టాస్క్. అక్కడ క్లియర్ హారిక కావాలని సుమన్ శెట్టి కోసం కావాలని ఆగిపోతుంది, చెయ్యదు, కదలదు. ఆయన ఫుల్ పెద్ద టవర్ కట్టాలనే అయిపోతుంది, కానీ చేతులారా పోగొట్టుకుండా ఆయన. టాస్క్ వచ్చేసి టవర్ కట్టాలన్నమాట. కింద ఒకటి గొట్టలాట, దానిపైన ఒక బాల్ పెట్టి మళ్ళీ ఒక గొట్టం పెట్టి మళ్ళీ ఒక బాల్ పెట్టి, అలా నువ్వు ఎంత పెద్ద టవర్ కొడితే అంత విన్నర్ అవుతావు. అంటే బజర్ మోతుంది, ఎండ్ బజర్ మోయే లోపల నీ టవర్ స్ట్రైట్గా నించొని ఉండాలి. మధ్యలో గాన్లు ఉంటాయి, అవి ఉంటాయి. హారిక వచ్చి సుమన్ శెట్టిని ఎంచుకుంటుంది. ఆయన సగం కెప్టెనే అయ్యాడు కదా అందుకని. తర్వాత సంచాలకుగా బర్నీ గారిని టాస్క్ విన్ అవుతుంది. ఫస్ట్ హారిక పడిపోతే, తర్వాత సుమన్ శెట్టి పడిపోతే, మళ్ళీ హారిక పడిపోతే, సుమన్ శెట్టి పడిపోతే, మళ్ళీ హారిక సుమన్ శెట్టి ఇలా పడిపోతాయి. లాస్ట్లో హారిక చేసి ఉంచుతుంది. సుమన్ శెట్టి కోసం ఆగుతుంది, మధ్యలో ఆగుతుంది, చేయకుండా కావాలని ఆగుతుంది సుమన్ శెట్టి గెలవాలని. కానీ అప్పటికి ఆయన ఇంకా ఓడిపోతుందని మళ్ళీ హారిక పెట్టడం మొదలు పెడుతుంది. లాస్ట్కి సుమన్ శెట్టి ఓడిపోతాడు అన్నమాట, హారిక గెలుస్తుంది. అలా సుమన్ శెట్టి అయితే ఎలిమినేట్ అయిపోతాడు. కెప్టెన్ కంటెండెన్సీ ఇక్కడ తనుజ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇది సంజన గారు మళ్ళీ దొంగతనాలు అన్నమాట. ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదని, పట్టించుకోవాలి హౌస్లో పాత సంజన గుర్తు రావాలి అని చెప్పి మెడిసిన్స్ దొంగతనం చేస్తుంది. భరణి గారివి దొంగతనం చేసి 2 మెడిసిన్స్ ఏమో దివ్య నిఖిత ఫోటో ఉంటుంది తన బెడ్ అక్కడ పెడుతుంది అన్నమాట. అంటే దివ్య నిఖిత మీకు అనుమానం పోయినట్టు. ఈరోజు లైవ్లో అయితే గొడవ జరిగింది, అది మనకు రేపు ఎపిసోడ్లో వేస్తాడు. సంజన గారికి భరణి గారికి, మళ్ళీ భరణి గారికి దివ్య నిఖితకు, మళ్ళీ రీతు చౌదరికి డిమాండ్ పవన్కి వీళ్ళకి గొడవ జరుగుతుంది అన్నమాట. అది రేపు టెలికాస్ట్ చేస్తారు. లైవ్లో అయితే కట్ చేశారు, అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇలా దొంగతనం చేసి ఇప్పుడు చూడండి బిగ్ బాస్ మళ్ళీ పాత సంజనాన్ని చూస్తారు. అందరు ఇప్పుడు నా చుట్టూ తిరుగుతారు. భరణి గారికి ఇప్పుడు నేను గుర్తొస్తాను, నా దగ్గరికి వస్తారు, నన్ను అడుగుతారు, చూస్తా అని చెప్పి ఆయన మెడిసిన్స్ అయితే దాచిపెట్టేసింది. అది నాకు రియల్గా రాంగ్ అనిపించింది. మళ్ళీ 12వ వారంలో కూడా ఆ దొంగతనాలు ఏంది వాళ్ళన్నది ఆ టైంలో ఉన్న మీ ఎనర్జీ మీ అంతా పోయింది. దొంగతనమే చేయమని చెప్పాలా. ఇంకా మళ్ళీ దొంగతనాలు చేస్తే తర్వాత మానస్ వస్తాడు. మంచిగా వచ్చినాక పాట డ్యాన్స్ అవన్నీ వస్తాడు. ఇంకా మానస్ మళ్ళీ కూర్చోబెట్టి మానస్ లైవ్లో అయితే కూర్చోబెట్టి మాట్లాడడం అవన్నీ చేస్తాడు. ఇక్కడ మనకు ఒక గేమ్ చూపిస్తాడు, ఒక్కొక్కరు ఒకలాగా డ్యాన్స్ వేసి ఒక స్టెప్ యాడ్ చేయాలి అలా. తర్వాత మానస్ టాస్క్ విన్ అవుతుంది. మానస్ డెమన్ పవర్ని సెలెక్షన్ చేసుకుంటాడు. సంచాలకుగా ఇద్దరిని కళ్యాణ్ అండ్ బన్నీ గారు ఇద్దరు ఉండాలి. టాస్క్ వచ్చేసి వాళ్ళు బాల్ ఇలా పైనుంచి వేస్తారన్నమాట సంచాలకులు. ఆ బాల్ వీళ్ళు పట్టుకునేది ఎలా అంటే ఇలా ఒకటి ఉంటుంది, మధ్యలో నడవాలన్నమాట. అందులోంచి నడిచి ఆ బాల్ని పట్టుకొని 2 స్టెప్స్ ఉంటాయి, అవి ఎక్కి ఎదురుగా సీలల్లాగా ఉంటాయి, వాటికి గట్టిగా వేసి కొట్టాలన్నమాట. అది టాస్క్. ఇద్దరు ఓరావరిగా, అంటే ఇందులో ఓరావరిగా కాదు, కొంచెం మానసు కావాలని ఓడిపోయాడా లేదా ఆటోమేటిక్ నిజంగానే తెలియదు, కానీ మానస్ కొంచెం డల్ అయ్యాడు, వెనక్కి అయ్యాడు. అంటే వేసే దాంట్లో తగలట్లా. డిమాండ్ పవన్ది ఫస్టే తగిలింది, దాన్ని గుచ్చుకుంది. తర్వాత మళ్ళీ రెండోది గుచ్చుకుంది. మూడో దాని దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ 4వ దగ్గర ప్రాబ్లం వచ్చింది. అలా మొత్తం 5 బాల్స్ వేసేస్తాడు. ఇక్కడ మానస్కు వేయలేకపోతాడు. అలా డిమాండ్ పవన్ అయితే గెలిచి సెకండ్ కెప్టెన్ కండక్టర్గా అయితే డిమాండ్ పవన్ నించున్నాడు. మానస్ అయితే ఓడిపోయాడు. ఇంకా తర్వాత అందరికి కాంగ్రెస్ చెప్పి అందరితో మాట్లాడతారు, లైవ్లో చాలాసేపు మాట్లాడతారు.
అందరు మీ గేమ్ మీరు ఆడండి, మీ బెస్ట్ ఇవ్వండి అని. ఇంకా ఆ తర్వాత ఇది అయిపోయినాక టాస్క్ అయిపోయినాక ఇక్కడ మళ్ళీ రీతు చౌదరి ఈమెయిల్ చిన్న ఫన్ చేయాలని చెప్పి ఫుడ్ వండాలా అది ఇదని కొంచెం ఫన్ అయితే జరిగింది. ఓవరాల్ అయితే ఇదే జరిగింది. తనుజ అయితే చాలా ఎఫెక్ట్స్ పెట్టింది. పేరన్నతో టగ్గాపారు అంటే ఇద్దరు సరి సమానంగా ఆడిను. లాస్ట్ సెకండ్లో ఓడిపోయింది. సుమన్ శెట్టి గారు హారిక ఇక్కడ ఛాన్స్ ఇచ్చింది. అదే పేరున తనుజకు ఛాన్స్ ఇచ్చుంటే పక్క తనుజ గెలిచింది. కానీ పేరున తనుజకు ఛాన్స్ ఇలా. అలాగే తనుజ కూడా ఛాన్స్ ఇవ్వకుండా పోటీ అయితే ఇద్దరు చాలా బాగా పోటీ మీద పోటీ బాగా ఆడారు. ఇద్దరు టక్ ఆఫ్ వార్ అయితే బాగా జరిగింది. నాకైతే బాగా నచ్చింది పేరున తనుజ ఆడిన టాస్క్ అయితే. రియల్గా టెన్షన్ అయితే పుట్టింది, పోయి ఎవరు గెలుస్తారో ఏంది ఇంత దారుణంగా ఓడిపోతారు. కానీ లాస్ట్ మినిట్కి ఫటాఫట అన్నీ వేసేసి లాస్ట్ ఒక్క బాల్ అదొక్క సెకండ్ కొంచెం ముందు పోయి పడుంటే బాగుండు అనిపించింది. ఇంకా సుమన్ శెట్టి అయితే డిమాండ్ పవన్ అయితే సూపర్ ఆడాడు, టాస్క్లు బాగా ఆడాడు, గెలిచాడు. అలా సెకండ్ కెప్టెన్ క్యాండిడేటర్ అయితే అయ్యాడు. ఈరోజు ఎపిసోడ్ మీకు చూస్తే ఎలా అనిపించిందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం మీరు ఎవరు కోటేస్తున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రం మీరు ఓటేసుకోండి. బయట రివ్యూస్ చెప్పే ఓటింగ్ని నమ్మకండి. ఒరిజినల్ ఓటింగ్ ఎవరికి తెలియదు, అందరూ జస్ట్ యూట్యూబ్లో వేసే ఓట్ల ప్రకారమే చెప్తారు. అందుకని మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రం మీరు ఓట్లు వేసేసుకోండి. మీరు ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రీల్స్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.